సొంత ప్రయత్నం నేను ఆశీర్వాద పదంలోని, నీ సొంత ఆలోచన నేను వృద్ధిలోనికి తీసుకొని ఉన్నది ఎక్కడో తెలుసా? దేవుడు లేని స్థలానికి వెళ్ళావు, మహిమ లేని స్థలానికి వెళ్ళావు, ఆనందాన్ని కోల్పోయిన స్థలానికి వెళ్ళావు. ఎవడు నిన్ను పాడు చేయలేదు, నీ అంతటి నువ్వే పాడైపోయావు. ఎవడు నీ ఆరోగ్యాన్ని పాడు చేయలేదు, నీ అంతటి నువ్వే పాడైపోయావు. అంటాడు యాకోబు, నా ఆరోగ్యం క్షీణించింది, ఎండకు ఎండాను, మంచుకు తడిచాను. ఒక మాట చెప్పున, ఏడుస్తున్నాడు ఇప్పుడు. అక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. తండ్రి, ఆ రోజు నీవు నాతో మాట్లాడిన స్థలానికి కాదని వెళ్ళిపోయాను నేను. ఆ రోజు నీవు నన్ను దర్శించిన స్థలానికి కాదని వెళ్ళిపోయాను. నేను శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, నిరాధారణగా, నిరీక్షణ లేనివాడిగా, నిరాశలో ఉన్నప్పుడు నాతో నువ్వు ముచ్చటించావు. నేను మర్చిపోయిన సంగతి. నా బాధకు నేనే కారణం. చాలా సందర్భాల్లో ప్రభు అంటాడు, ఇశ్రాయేలు, నీ బాధకు నీవే కారణం, నీ బాధకు నీవే కారణం. వాడి వల్ల పాడైపోయాడండి, వీడి వల్ల పాడైపోయాడండి అని కొన్నిసార్లు మనం చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉంటాం. మా ఆయన వాళ్ళ పాడైపోయాడు, మా ఆవిడ వీళ్ళ వాళ్ళు పాడైపోయింది, మా పిల్లలు వాళ్ళ పాడైపోయారు. నో నో, యు నెవర్ యూజ్ దట్ వర్డ్. వాళ్ళ పాడవలేదు, నీ బాధకు నీవే కారకుడు. 20 సంవత్సరాలు ఉండవలసిన స్థలంలో ఉండక, పద్దనరం, లోక స్నేహం, లోక సహవాసం, ఎవరితో ఉన్నావు? ఎవరితో సహవాసం? ఆ రోజున మాట్లాడిన స్థలం ఏమైంది? ఆ రోజున ముచ్చటించిన స్థలం ఏమైంది? ఆ రోజు దేవుడిని దర్శించిన స్థలం ఏమైంది? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వడూ లేనప్పుడు, అడవులో వెళ్ళిపోతా ఉంటే వినిపించిన స్వరం ఏమైంది? ఆ స్వరం గుర్తులేదా? ఆ దేవుడు నీకు పరిచయం లేడా? ఆ స్థలం నీకు తెలియదా? ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉందో తెలుసా? ఎక్కడున్నా ఒకలాగే మాట్లాడతాను నేను. పేదరికంలో ఉన్నప్పుడు ఒకలా, కలిగి ఉన్నప్పుడు ఒకలా, కష్టంలో ఉన్నప్పుడు ఒకలా, కష్టాలు తీరిన తర్వాత ఒకలా. నో, ఇట్స్ నాట్ గుడ్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ముచ్చటిస్తున్నప్పుడు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు. తనకు అర్థమైంది. ఇప్పుడు ఆ పద్దనరాముని విడిచి బయటకు వస్తున్నాడు. చెప్పకూడదమ్మా దేవుని బయటకు. పద్దనరాముని విడిచి బయటకు వస్తున్నాడు. అర్థమైపోయింది. ఇక నేను ఎన్నాళ్ళు ఇక్కడున్నా ఇంకా నా ఆరోగ్యం క్షీణిస్తుంది, ఎన్నాళ్ళు ఇక్కడున్నా నా బ్రతుకు విలువ లేదు. ఐ హ్యావ్ టు గో. ఒక మంచి మాట చెప్పరా? అక్కడ నుండి ఏడుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమన్నా తెలుసా? ఇట్స్ నాట్ గుడ్ టు బీ హియర్. ఐ హ్యావ్ టు గో దేర్. 35వ అధ్యాయం 9వ వచనం. తొందరగా ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా తిరిగి యు హావ్ టు కన్సిడర్ ద వర్డ్. అంటే పద్దనరాములో ఉండగా దేవుడు ఎందుకు మాట్లాడలేదు? అన్ని స్థలాల్లో దేవుడు మాట్లాడు. అన్ని స్థలాల్లో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డావు. ఆయన కోరుకున్న స్థలం ఉంటుంది. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన స్థలం ఉంటుంది, ఆయనకు అనుకూలమైన స్థలం ఉంటుంది. ప్రతి చోట దేవా మాట్లాడు అని అంటే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డావు. పరిశుద్ధుడు ఆయన. ఓ హల్లెలూయా. పరిశుద్ధుడు ఆయన. ఎప్పుడైతే పద్దనరాం శపించబడిన క్షీణకరమైన దుస్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటున్నాడు, నేను ఇక్కడ ఎన్నేళ్ళున్నా నా బ్రతుకు క్షీణించిపోద్దు తప్ప నేను నా జీవితంలో ఆశీర్వాదాన్ని పొందలేను. ఒక నిర్ణయం. కొన్ని జీవితాలు ఎన్ని కష్టాలు కలిగిన నిర్ణయాలు మారవు, ఎన్ని ఇబ్బందులు కలిగిన నిర్ణయాలు మారవు, ఎన్ని శాపాలు అనుభవించిన నిర్ణయాలు మారవు, ఎన్ని క్షోభలు అనుభవించిన నిర్ణయాలు మారవు. కుటుంబం అంతా నాశనం అయిపోతున్న నిర్ణయాలు మారవు. పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతున్న నిర్ణయాలు మారవు. ప్రపంచంలో ఎక్కడున్న దేవుడు ఒకేలా మాట్లాడతాడు. సంజాలో ఒకలా, దుబాయ్లో ఒకలా, ఇండోనేషియాలో ఒకలా, అమెరికాలో ఒకలా మాట్లాడే దేవుడు కాదు. ఒకేలా మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ ది ప్రెసెన్స్. ఆమేన్. హల్లెలూయా. ఊరబాషికల సంబరనగర మైట్లాడ. ఆమేన్. హల్లెలూయా. నిక్షేమాన్ని కోరి మాట్లాడుతున్న దేవుడు. 20 సంవత్సరాలు దూరమైన మరలా ఆయన నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాడు. 20 సంవత్సరాలు దూరం అయిపోయినా మరలా దేవుడు నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన.
20 సంవత్సరాలు పద్దనరాములో ఉండి నన్ను మర్చిపోయావు కదా అని అనుకోట్లా. దేవుడు మళ్ళా అద్భుతం కదా, అతడు పద్దనరాము నుండి వచ్చుచూ ఉండగా, హల్లెలూయా, చాలా అద్భుతం కదా, పద్దనరాము నుండి తిరిగి వచ్చి చూడగా తిరిగి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడా, నేను నిన్ను దీవించాలి అని అనుకుంటున్నా, నేను నిన్ను ఆశీర్వదించాలి అని అనుకుంటున్నా. ఐ వాంట్ టు బి బ్లెస్డ్ యు, ఐ వాంట్ టు బి విత్ యు. చాలా అద్భుతం కదా. ప్రభు అంటున్నాడు, నేను నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అయితే నీ నిర్ణయం మారింది కాబట్టి, నీ తీర్మానం మారింది కాబట్టి, నీ ఆలోచన మారింది కాబట్టి, నీ ఉద్దేశం మారింది కాబట్టి, నీ నడక, నీ పడక, నీ మాట, నీ విధానంలో మార్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కించాలనుకుంటాను. చప్పట్లు కొట్టు దేవుని మాట కొరకు. ఒక వ్యక్తి జీవితంలో మార్పును చూసిన దేవుడు, ఒక వ్యక్తి జీవితంలో తీర్మానాన్ని చూసిన దేవుడు, ఒక వ్యక్తి జీవితంలో ఆలోచన ఎరిగిన దేవుడు, కార్యాన్ని చేయ ఇష్టపడిన దేవుడు ఆయన. అంటున్నాడు ప్రభు, అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటున్నాను. పద్దనరాము నుండి వచ్చి చూడగా ఈ లోకం ఒక మాట చెప్పన, దేవుని పిల్లలు లోకంలో ఉన్నంత వరకు క్షీణించిపోతామే తప్ప, మరలా చెప్తున్నాను నేను, క్షీణించిపోతామే తప్ప ఆశీర్వాదం అనేది ఉండదు. మన కంటికి ఏదో కనపడుతూ ఉంటుంది కానీ దాని వలన మనం సంతోషంగా ఉండలేం, అనుభవించలేం. మరలా చెప్తున్నాను నేను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించని ఇష్టపడుతూ ఉన్నాను. 10 నిమిషాల్లోపు 7 మాటలు చెప్పి దీవించి వెళ్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తన ఆశీర్వాదానికి మొదటి కారణం 35వ అధ్యాయం మొదటి వచనంలో చదువుతుంటే, ఎగవో లేచి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? మొట్టమొదటి నిన్ను దర్శించిన స్థలం ఉంది కదా, నీతో మాట్లాడిన స్థలం ఉంది కదా, నీతో ముచ్చటించిన స్థలం ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మొదటి రీజన్ బేతేలు. హల్లెలూయా, హౌస్ ఆఫ్ గాడ్. మన హౌస్లో మనం ఉంటున్నాం తప్ప హౌస్ ఆఫ్ గాడ్కి రాలేకపోతున్నాం కదా. మన ఇంటిలో మనం ఉంటున్నాం తప్ప దేవుని ఇంటికి రాలేకపోతున్నాం కదా. మన ఇంటిలో మనం ఉంటున్నామే తప్ప దేవుని మందిరానికి రాలేకపోతున్నామే కదా. బాధకరమైన విషయం కదా. దేవుడు అంటున్నాడు, లే, అక్కడ నుండి నీవు లేచి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? బేతేలులో నివసించాలి. ఒకటి బేతేలు. క్రైస్తవులైన దేవుని పిల్లలు దేవుని మందిరంలో ఉండాలి. We must spend time in the house of God. We must spend time unto the feet of God. We must spend time in the prayer. We must spend time in the word of God. We must spend time with God. చాలా కాలం, చాలా దినాలు, చాలా సంవత్సరాలు, చాలా కాలం మనం టైం అంతా కూడా లోకం. ప్రభు దగ్గర తక్కువ, ఒప్పుకుందాం. లాస్ట్ డేస్లో ఉంటున్నాం. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. చుట్టూ చూస్తున్నాం మన పరిస్థితులను కూడా. ఏం జరుగుతుందో అర్థం కాని ఏమే పరిస్థితులు ఉంటున్నాం. ధీమాగా ఉండడానికి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, లార్డ్ యాక్సెప్టెడ్, నీ మాట వింటాను, నీ స్వరం వింటాను. ఒకటి అంటున్నాడు, అబ్బాయ్ నేను నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను, ఎక్కడో ఉంచాలి అని అనుకుంటున్నాను, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలి అని అనుకుంటున్నాను. తిరిగి మరలా నువ్వు ఎక్కడుంటే ఆ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంటే, కమ్ బ్యాక్ టు బేతేల్, కమ్ బ్యాక్ టు మై హోమ్. నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి మళ్ళీ సోమవారం అక్కడికి వెళ్ళిపోతాను నేను. హల్లెలూయా. సాధ్య బాగుంది, దుబాయ్ బాగుంది, అన్నీ బాగుంది, నేను ఇక్కడే ఉన్నాను అనుకోండి. ఈరోజు 3 ఆరాధనలు, ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు. హల్లెలూయా. సహవాసాలు విడిచి వచ్చాను, సంఘాలు విడిచి వచ్చాను, సేవకులు విడిచి వచ్చాను, కుటుంబాన్ని విడిచి వచ్చాను. వరకు నేరాలా ప్రభువును ఊరేగించడానికి వచ్చాను. స్తోత్రం కలుగుగా. ప్రభువును గణపరచడానికి వచ్చాను. హల్లెలూయా. నా తెలుగు బిడ్డలైన పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలే మీ అందరినీ చూడడానికి, పరిశుద్ధులైన వారితో సహవాసము కలిగి ఉండడానికి. నేను మళ్ళా చెప్తున్నాను, నేను దేవుడు నీతో మాట్లాడిన స్థలం మర్చిపోయావా? దేవుడిని దర్శించిన స్థలం మర్చిపోయావా? నీకు శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, నింద కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు దేవుడు నీతో ముచ్చటించిన స్థలాన్ని మర్చిపోయావా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళా నువ్వు బేతేలుకి వెళ్ళు, అక్కడ ఉండు. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. హల్లెలూయా. నువ్వు ఉండాల్సింది పద్దనరాములో కాదు, ఉండాల్సింది బేతేలులో. నువ్వు ఉండాల్సింది మందిరంలో, నువ్వు ఉండవలసింది దేవుని దగ్గర, నువ్వు ఉండవలసింది సన్నిధిలో, నువ్వు ఉండవలసింది పరిశుద్ధులతో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు, నువ్వు బేతేలుకి వెళ్ళు, అక్కడ ఉండు.
నేను మరలా నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను మీకు ముందే చెప్పాను, ఎక్కడ పడితే అక్కడ దేవుడు మాట్లాడు సార్, మాట్లాడు. ఆయన కోరుకున్న స్థలాలు ఉంటాయి కొన్ని, ఆయన ఎన్నుకున్న స్థలాలు ఉంటాయి కొన్ని, అక్కడ మాత్రమే దేవుడు ముచ్చటిస్తాడా. ఆ స్వరాన్ని వినాలని ఆశ ఉంటే తప్పక దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర సమయం గడపండి. ఒకటి దేవుని మందిరం. తిరిగి మరలా ఎక్కడికి వచ్చాడు తెలుసా? బెతేలుకి వచ్చాడు. దేవుని ఇల్లు సమృద్ధి కలిగిన స్థలం, సంతోషం కలిగిన స్థలం, నెమ్మది కలిగిన స్థలం, ఆనందం కలిగిన స్థలం, ఆశ్రయం, ఆశీర్వాదం, దేవాలయం, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి. ఒకడే వెళ్ళాడు, అందరూ వెళ్ళారని అంటే వెంటనే ఈ మాట దేవుడు చెప్పగానే ఫ్యామిలీ దగ్గరికి వచ్చాడు, పిల్లల దగ్గరికి వచ్చాడు, వాళ్ళందరితో అంటున్నాడు, రే మనందరం ఇప్పుడు బేతేలుకి వెళ్ళాలరా. రే ఎంత అద్భుతమైన మాట. మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని అలర్ట్ చేశారా? రే బాబు, చిన్నోడా, పెద్దోడా, అమ్మా రేపు సండే టు గో టు ద టెంపుల్ ఆఫ్ గాడ్, మందిరానికి వెళ్ళాలి చెప్పావా? ఒకవేళ ఇండియాలో ఉన్న పిల్లలు గుర్తు చేసావా? హల్లెలూయా. బాబు రే ఈరోజు సండే, ఈరోజు సండే, పండే కాదురా, పళ్ళు రాలిపోతాయని నేను అనగానే పండే కాదు, సండే. సండే రోజు కూడా పిచ్చి పిచ్చి అసలు ఎత్తి కుదురుద్దా? ఎలాగ ఉంటుంది బోధ? హల్లెలూయా. సండే ఇట్స్ నాట్ ఎ ఫండే, సండే ప్రభు పాదాల దగ్గర గడపవచ్చు. అందుకే సండే వరకు దేవుడిని ఉంచాడు. హల్లెలూయా. గనులు గతించిపోయారు, పేరున్న వాళ్ళు వెళ్ళిపోయారు, గొప్ప వాళ్ళు వెళ్ళిపోయారు. రోజుకి 2,60,000 మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. దేవుడు మనం ఇంకా క్షేమంగా ఉంచాడు. ఎందుకో తెలుసా? ఆయన దగ్గరకు వస్తామని, ఆయనతో ఉంటామని, ఆయన ఆరాధిస్తామని, పాడతామని, ప్రకటిస్తామని, సాక్షిగా ఉంటామని, మాట వింటామని సజీవుల సంఖ్యలో దేవుడు ఉంచాడు. ఊరకనే పని లేక కాదు, నీ ఇష్టాన్ని చేయడానికి కాదు. ముగించబోతూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఒకటి బేతేల్ మందిరం, ఫ్యామిలీ అంతా, ఎంటైర్ ఫ్యామిలీ ఎంత హ్యాపీ అండి. ఇందాక మోసగాడు అన్నారు కదా, అనగలరా ఇప్పుడు? ఇందాక తనది కానిదాన్ని ఆక్రమించుకున్నాడు అన్నారు, అనగలరా ఇప్పుడు? నో నో నో. ఇక మీదట బ్రహ్మంటున్నమాట, ఇక మీదట, హల్లెలూయా, ఇక మీదట యేసయ్య ఎన్నుకుంటే ఎవరు ఆపగలరు? టైం లేక ఆపేస్తున్నాను అంతే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఎన్నుకుంటే, తల్లి గర్భంలో ఉండగానే దేవుడు కావాలని కోరుకున్నాడు. తల్లి గర్భంలో ఉండగానే దేవుడు కావాలని కోరుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన మహిమార్థమై తనని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు వశమై తన బ్రతుకును మార్చడానికి, తన పేరును ఊరేగించడానికి. ఒకటి దేవుని మందిరము, రెండవది దేవుని పిల్లలారా. అద్భుతం.